ఏంటమ్మా జబర్దస్త్ రాని, ఏంటి ఇంతలా టెన్షన్ పడతా ఉన్నావు? ఈసారి గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని మనోళ్ళే అంటున్నారు జలగన్న. అందుకే మనం దొంగ ఓట్లనే నమ్ముకున్నాం. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లోనే మనం రిటర్నింగ్ అధికారులను ఏమార్చి వారి పేర్లతో 30,000 ఓటర్ కార్డులను డౌన్లోడ్ చేసి మనకు అనుకూలంగా మార్చుకుని గెలిచాం. ఆ తీగలాగితే కదా మన కరుణాకర్ రెడ్డి కొడుకు అవనేరెడ్డి డొంకంత కదిలిపోయింది. ఇప్పటికే అవకాశం ఉన్న చోటల్లా మన వాలంటీర్లతో ఆ టీడీపీ జనసేనల సానుభూతి పరుల ఓట్లు తొలగించేశాం. ఫామ్ 7 అప్లికేషన్లు కుప్పలు కుప్పలుగా వేయించాం. మనం ఎన్ని కుప్పిగంతులేసినా మనకు ఓటేసే నాదుడెవరు? మన పేటీఎం బ్యాచే. రకరకాల గెటప్పుల్లో దొంగ ఓట్లు వేస్తారు. ఒక్కొక్కరు కనీసం 50 ఓట్లు వేసేలా ప్లాన్ చేసిన. నాకోటి అర్థమైందన్నా. ఏంటది? నీతో పాటు మనోళ్ళందరికీ ఈ ఎన్నికల తర్వాత చిప్పకుడు రుచి చూపించాలని నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యి స్కెచ్ చేసుకున్నట్టున్నావు. అందుకే నేను సైకో అనేది.